వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ సంబంధించినది డాక్యుమెంట్ ఎట్లా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకు పిఎస్సి అంటే టీఎస్సీ డిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ స్పోర్ట్స్ డాక్యుమెంట్ అప్లోడ్ అని ఉంటుంది. అది మనము క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇలా వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు తర్వాత కొన్ని డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయగానే మనం ఇక్కడ ప్రాసెసర్ అనేది క్లిక్ చేయాలి. ప్రాసెసర్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా వస్తుందండి, అప్లికేషన్ ఫాము ఇలా వస్తుంది. చూడండి, ఇది ఎలా అంటే మనకు ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచరు హైదరాబాద్ క్యాండిడేట్ లేదు. ఇది స్పోర్ట్స్ డీటెయిల్స్ వచ్చేసి అథ్లెటిక్స్, మీకు అథ్లెటిక్స్ ఉంటే అథ్లెటిక్స్, కబడ్డీ ఉంటే కబడ్డీ, క్రికెట్ ఉంటే క్రికెట్, టెన్నిస్ ఉంటే టెన్నిస్, ఇట్లా చాలా మీరు ఏమైతే దాంట్లో స్పోర్ట్స్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి ఉంటారో అలా ఉంటుంది. తర్వాతకు మనకు ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ వచ్చేసి పార్టిసిపేషన్ స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్స్ ఫర్ సీనియర్స్ అని చెప్పేసి అక్కడ అది కూడా సరే మనము స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఏదైతే ఉంటే అది మెన్షన్ చేసినామో అదే ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫామ్ 1 ఫర్ ఎస్ఏ అండ్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, ఫామ్ 2 ఫర్ హెచ్జిటి అండ్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. డాక్యుమెంట్ 2 వచ్చేసి ఇక్కడ విన్నర్సు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి విన్నర్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీకు ఏదైతే ఇచ్చింటారో ఆ సర్టిఫికేట్ ఇక్కడ రెండు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన ఇక్కడ క్లిక్ చేయగానే మనకు అప్లోడ్ అయిపోతుందండి. దీనికి సంబంధించినవి ఇది డీటెయిల్స్. 2వ తారీఖు రోజు చివరి డేటు. చాలామంది ఎట్లా అప్లోడ్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. మనకు ఒక పర్సన్ ఇవ్వడం వల్ల మనము ఇది చేయడం, డీటెయిల్స్ ఇవ్వడం వల్ల చేయడం. సో మొత్తానికి ఇది 2వ తారీఖు లాస్ట్ డేట్ అండి. మీరు ఈ 2వ తారీఖు లోపల ఫామ్స్ ఫిల్ చేసేసిందేమి అప్లోడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి విషయాలు మనం డిఎస్సి వరకు కూడా సరే ప్రతిదీ ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని కూడా సరే అన్నీ మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.